మీకు తెలుసా? సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అంటారు. ఇంతకీ గ్రహణం అంటే ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? అమృతం కోసం జరిగిన సముద్ర మథనంలో స్వర్బాను అనే అసురుడు దేవత వేషం వేసి అమృతం తాగేశాడు. దీన్ని గమనించిన సూర్యచంద్రులు వెంటనే వెళ్లి విష్ణువుకి చెప్పారు. ఆయనప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన సుదర్శన చక్రంతో అసురుని తల నరికేశాడు. కానీ అప్పటికే అమృతం తాగడం వలన తల రాహువుగా, మొండెం కేతువుగా అమరత్వం పొందాయి. అప్పటి నుండి రాహువు తన శత్రువులైన సూర్యచంద్రులని మింగడానికి ట్రై చేస్తున్నాడని మన పురాణాలు చెప్తున్నాయి. దాన్నే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అంటారు. ఇలాంటి సమయంలో ఆలయ ద్వారాలను మూసేసి తర్వాత పవిత్రత కోసం శుద్ధి చేసిన తర్వాతే ఆలయాలను ద్వారాలను తెరుస్తారు. గ్రహణ సమయంలో సూర్యుడు లేదా చంద్రుడు కొంతమేర కప్పబడి ఉంటారు. అలా ఉన్నప్పుడు నేరుగా మనం చూస్తే ఆ కిరణాల వల్ల మన కళ్ళు దెబ్బతింటాయని పెద్దలు చెప్తారు. సైన్స్ కూడా ఇదే చెప్తుంది. సూర్యచంద్రుల మధ్యలో భూమి వచ్చేసరికి భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కప్పేస్తుంది. అప్పుడే మనం చంద్రగ్రహణం అంటాం. మరి ఇప్పుడు గ్రహణానికి రాసులకి సంబంధం ఏంటో తెలియాలంటే మీ రాశిని కామెంట్ చేయండి.